మిత్రులరా, రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. దేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏను వ్యతిరేకించేందుకు విపక్ష పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ కూటమి పేరు ఇండీ అలయన్స్, ఇండియన్ నేషనల్ ఇంక్లూజివ్ అలయన్స్. పలకటానికి ఎంత కష్టంగా ఉందో, ఈ కూటమిలో నాయకుల మధ్య ఐక్యత సాధించడం కూడా నిజానికి అంతే కష్టంగా ఉంది. 2024లో అంటే అప్పటి లోక్సభ ఎన్నికలకు ముందు సమావేశమైన ఇండీ అలయన్స్ కూటమి ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశము పలు విధాలుగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగాల్లో, అస్సాంలో గెలిచింది, పుదుచ్చేరిలో కూడా విజయభేరి మోగించింది. ద్విగుణీకృత ఉత్సాహంతో ఉన్న ఎన్డీఏకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇండీ అలయన్స్ ఏం చేయాలా అని ఆలోచిస్తోంది. అందులో భాగంగా ఈరోజు ఢిల్లీలో ఒక 25 పార్టీలతో సమావేశం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ప్రముఖ నేతలందరూ పాల్గొన్నారు. వారెవరంటే, ఇటీవల కొద్దిగా అనారోగ్యం వల్ల ఇబ్బంది పడ్డ సోనియా గాంధీ గారు, వారి తనయుడు లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. కొన్ని లెఫ్ట్ పార్టీల వాళ్ళు కూడా కొంత ఆరంభంలో అలిగినప్పటికీ వారు కూడా హాజరయ్యారు. సమావేశానికి ఎందుకు ప్రాముఖ్యత ఉంది అంటే, గ్లోబల్ రాజకీయ పరిణామాలు. దీనివల్ల ఏమైంది, చమురు ధరలు విపరీతంగా పెరిగాయి, గ్లోబల్ మార్కెట్లు అతలాకుతలం అవుతోంది. మనము త్వరలోనే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నామని రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ఎంతైనా సత్యం. అంతర్జాతీయ పరిణామాలు అట్లా ఉంటే, జాతీయ పరిణామాలు కూడా అంతే ఉన్నాయి. ముఖ్యంగా ధరల పెరుగుదల, నిరుద్యోగము ఇవన్నీ ఇట్లా ఉన్నప్పటికీ నీట్ పేపర్ లీకేజ్ విషయం విద్యార్థులని, ముఖ్యంగా యువతని ఆగ్రహావేశాలకు గురయ్యేలా చేసింది. నేపథ్యంలో మంత్రి రాజీనామా చేయాలని ఒక గట్టి డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ యువకులు మొన్న జంతర్ మంతర్లో సమావేశమై ఓ ధర్నా కూడా నిర్వహించారు. అట్లానే ఓటర్ల సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ కూడా అన్ని రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎస్ఐఆర్ని ఒక ఆయుధంగా చేసుకుని బీజేపీ అధికారంలోకి వస్తుందన్న చర్చ విపరీతంగా జరుగుతోంది. లక్షల మంది ఓట్లు తీసేసి బీజేపీ తనకు అనుకూలమైన ఓటర్ లిస్ట్ తయారు చేసుకుంటుందనేది ప్రధాన అభియోగం. ఈ వాతావరణం మధ్య, ఈ అంతర్జాతీయ జాతీయ వాతావరణం మధ్య ఈరోజు జరిగింది ఢిల్లీలో ఒక సమావేశం. ఈ సమావేశం ముఖ్యంగా 5 నిర్ణయాలు తీసుకుంది. మొట్టమొదటిది ఏంటంటే, సమగ్రంగా ఈ ఓటర్ రివిజన్ జరుగుతుంది, దాన్ని ఎస్ఐఆర్ ప్రక్రియ అంటాము. ఈ ప్రక్రియకు సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఒక లెటర్ రాయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎస్ఐఆర్ విషయంలో ఎన్నో డౌట్లు ఉన్నాయి. త్వరలోనే దీని మీద ఒక లేఖ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తికి, ప్రధాన న్యాయమూర్తికి రాయాలని నిర్ణయించుకున్నారు. రెండోది ఏంటంటే, ఈ నీట్ సిబిఎస్ఈ గొడవల నేపథ్యంలో మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. మొన్న కాక్రోచ్ జనతా పార్టీ యువకులంతా, లక్షల మంది యువకులు, వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా డిమాండ్ చేస్తున్నది ఇదే. అది కూడా ఈరోజు ఈ ఇండీ అలయన్స్ సమావేశంలో ప్రతిధ్వనించింది. మూడోది, ఆల్ పార్టీ మీటింగ్ వెంటనే పిలవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఆల్ పార్టీ మీటింగు అని ఈ సమావేశం అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం అన్ని పక్షాలతో సమావేశం నిర్వహించాలి. ముఖ్యంగా దారుణంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, ప్రికేరియస్ ఎకానమిక్ కండిషన్ అన్నారు. అన్ఎంప్లాయ్మెంటులకు సంబంధించిన అనేక సమస్యల గురించి చర్చించడానికి అని మల్లికార్జున్ ఖార్గే గారు చెబుతుంటే, ఆ పక్కనే
విలేకరుల సమావేశంలో కూర్చున్న మమతా బెనర్జీ గారు ఏమన్నారంటే అట్రాసిటీస్ కూడా యాడ్ చేయాలన్నారు. అవును, అట్రాసిటీస్ కూడా చర్చించాలన్నారు. ఎందుకంటే బెంగాల్లో బీజేపీ ప్రభుత్వము టీఎంసీ కార్పొరేటర్లు టీఎంసీ నాయకులు అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెలరేగిపోయిన వాళ్ళందరికీ దేహశుద్ధి జరుగుతోంది. వాళ్ళ వెంట బీజేపీ నాయకులు పోలీసులు వెంటపడుతున్న వైనం, వీటిని దృష్టిలో పెట్టుకొని మమతా బెనర్జీ గారు చెబుతున్నారు అట్రాసిటీస్ కూడా దాని గురించి కూడా చర్చించాలి అని చెప్పమని. మల్లికార్జున ఖర్గే గారు అది కూడా చెప్పారు. అన్నీ ఈ ఇండి కూటమి పక్షాలన్నీ కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కలవాలి అని డెసిషన్ తీసుకున్నారు. ఇక నుంచి 2 నెలలకు ఒకసారి కలిసి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా వచ్చే మాన్సూన్ పార్లమెంట్ సమావేశాల్లో ఫ్లోర్ కోఆర్డినేషన్ బాగా ఉండాలని, అందుకోసం లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు మీటింగ్ జరగాలని కూడా నిర్ణయించారు. ఆ అలయన్స్ కూటమి నాయకులందరూ ఈరోజు ఒక తాటి మీదికి రావడమే ప్రధాన వార్త. డిమాండ్ల తర్వాత సంగతి. మతతత్వాన్ని ప్రేరేపిస్తూ వ్యవస్థలను నీరుగారుస్తూ అధికారంలోకి వస్తున్న భారతీయ జనతా పార్టీని నిలువరించడానికి ఇది ఒక పెద్ద ప్రయత్నంగానే భావిస్తున్నట్లు ఈ పార్టీల నాయకులందరూ చెప్తున్నారు. ఇప్పుడు నిజంగానే వచ్చే సమావేశం జరుగుతుందా? ఆ వచ్చే సమావేశం కల్లా ఇంకెన్ని రాజకీయ పరిణామాలు ఉంటాయో ఇప్పుడే ఊహించలేము. ఎందుకంటే ఈరోజు సమావేశంలో 2 ప్రధాన రాజకీయ పక్షాలు, అంటే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే 2 రాజకీయ పక్షాలు ఈ సమావేశంలో పాల్గొనలేదు. అవి ఒకటి తమిళనాడుకు చెందిన డిఎంకే, 2 ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ రెండింటి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ముందు నుంచి కూడా కాంగ్రెస్కు దూరంగా ఉండాలనుకుంటుంటే డిఎంకే కాంగ్రెస్ మీద బహిరంగంగానే విమర్శలు చేస్తోంది. ఏంటంటే ముందు మాకు పార్ట్నర్గా ఉన్న కాంగ్రెస్ ఎన్నికలు కాగానే 5 ఎమ్మెల్యేలు అధికార పార్టీ హీరో విజయ్ పార్టీలో కలిపేశారు, మంత్రి పదవులు పొందారని డిఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అక్కడ బాణాలు సంధిస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ 2 నెలల్లో ఇంకెన్ని పరిణామాలు ఉంటాయో వేచి చూడాలి. నమస్కారం.